రాజాది రాజా రాజా మార్తాండ రెండో పులకేసి కల్వకుంట్ల చిన్నదొర కేటీఆర్ వచ్చేస్తున్నారా హో. వెనకడికి ఒక సామెత ఉండి ఇట్లే మిత్రులారా, నిన్న కల్వకుంట్ల చిన్నదొర వరంగల్ పర్యటన పోయిండు. వరంగల్ పర్యటన పోయి ఆయన ఇట్లా రథం మీద పోతుంటే పాపం ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నది. చిన్న పిల్లలకి ఇట్లా ఆయన బండి మీద ఈయన ఉరుకుతున్నాడు. గింత ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం ఏమొచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావుకు? నీకు దాదాపు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా చేసినావు, మంత్రిగా చేసినావు, ఓసారి వరంగల్ ఎంపీగా చేసినావు. అయినా గా పోరగాని ముందల వాళ్ళ అప్పని తేజ్ ఉంటుంది నీకు. గా పోరగాని ముందల నువ్వు ఇట్లా బండి మీద రథం మీద ఉరుకుతున్నావు అంటే సరే, నీకంటే అభిమానం ఆత్మాభిమానం చంపుకోవచ్చు, కనీసం ఆ పిల్లగానికైనా సిగ్గుండాలే కదా. అరే మా అయ్యేంత మనిషి ముందర ఉరుకుతున్నాడని కనీసం ఎక్కించుకోలే కదా. కేటీఆర్ ఇక్కడన్నా నీ అహంకారం, నీ బల్పు, నీ కొవ్వు తగ్గించుకో, పెద్దలకు ఇలువేయడం నేర్చుకో. ఇటువంటి అహంకారం, ఇటువంటి బల్పు, ఇటువంటి కొవ్వు చూపినవనే నీ తోబుట్టు నీ చెల్లెలే మీ ముఖం మీద ఉమ్మేసి మీ మీద ఆరోపణలు చేసి ఈరోజు పార్టీలోకి వెళ్ళిపోయింది. ఆత్మాభిమానం లేదని వెళ్ళిపోయింది, అహంకారం ఎక్కైందని వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వాళ్ళని పాపము మంత్రులుగా కూడా మీరు టీచ్ చేయలేదు, ఎమ్మెల్యేలను కూడా ఎమ్మెల్యేల కింద కూడా చూడలేదు. అందరి కరివేపాకులాగా చూసుకున్నారు. అయ్యకు అదే బల్పు, కొడుకుకు అదే బల్పు. ఇంత బల్పు ఉంటే ఎట్లా? ఇట్లుంటుందా? ఇంత దారుణం ఉంటుందా? చిన్నపిల్లానిలా కొరుకుతున్నాడు. మిత్రులారా, వెనకడికి గోల్కొండ నవాబులు కూడా 400 ఏళ్ళు ఈ హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించుకుంటా వాళ్ళు ఇట్లా గుర్రబండ్ల మీద పోతుంటే ఎంతోమంది అమాయకమైనటువంటి భటులు కూడా గిట్లే ఉరికేది. ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సేమ్ వాళ్ళే అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఎట్లా నిజాం నవాబుల వారసులే, కల్వకుంట్ల దొరలు. కాబట్టి ఇకనైనా ఇంత అహంకారుల దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ బిడ్డలు అవసరమైతే ఒక పూట ఉపాసం అని ఉంటారు, కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం బతకరు. ఇటువంటి సిగ్గులేని బతుకు అస్సలు బతకరు ఎర్రబెల్లి దయాకర్ రావు. కానీ సార్ ఎమ్మెల్యే గెలిచి సుదీర్ఘకాలంగా రాజకీయంలో ఉండి ఇంకా ఏం సాధిద్దామని ఆ పోరాని ముందలు ఉరుకుతున్నావు? సిగ్గు అనిపిస్తున్నది. నీకు ఓటేసి అన్నిసార్లు గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు పాలకుర్తి బిడ్డలు కూడా సిగ్గుపడుతున్నారు. వరంగల్ బిడ్డలు కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చినావు. అరే గిట్లోంటి వాళ్ళకు, ఊడిగం చేసేటోళ్లకు, బండ్రోత్ పని చేసేటోళ్ళకు మనం ఇన్నిసార్లు గెలిపించినామా అని. కాబట్టి ఇకనైనా ఇటువంటి అహంకారులకు, ఇటువంటి మోతెపారి బలుపుండోళ్ళకు మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది.